50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ని టార్గెట్ చేశారు సార్. అంటే తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించాలి అని చెప్పి. లిక్కర్ తాగడం చట్టవిరుద్ధం ఏమీ కాదు కదా సార్. అలా అంటే లిక్కర్ బ్యాన్ చేయాలి కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి పదే పదే నువ్వు తాగుబోతువి, నువ్వు ఫామ్ హౌస్లో తాగేసి పడుకుంటావు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ అన్న? ఆ భాష ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కరెక్ట్ అని ఎవరైనా గలుగుతారు. అందులో నాలాంటి వాడు ఎట్టి పరిస్థితులు అన్నారు. కానీ దీంట్లో ఎవరు తక్కువ? కేసీఆర్ పప్పదీసిన సన్నాసులు దద్దమ్మలను తిట్టలేదా? మరి కేసీఆర్ అన్నారు రైటా? ఆయన కేసీఆర్ గుంటూరు బిర్యానీ పెడలాగా ఉంటుంది ఇవన్నీ మాట్లాడలేదు కేసీఆర్. కానీ కేసీఆర్ ఏం తక్కువ మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి ఏం తక్కువ మాట్లాడతలేదు. నేను దీన్ని సమర్థించను, దాన్ని సమర్థించను. కేసీఆర్ అపదీశాలను సన్నాసులు దద్దమ్మలు వెదవలు ఇట్లా ఎన్ని మాట్లాడండి కేసీఆర్. సో అందువల్ల వ్యక్తిగతంగా ఇందులో రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి కాదు, కేసీఆర్ మొదటి వ్యక్తి కాదు. సో రాజకీయాల్లో ఒకరికొకరు ఇప్పుడు మాట్లాడుకుంటలేరా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో అలా మాట్లాడడం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. కానీ రాజకీయాల్లో అదే భాష అయిపోయింది కదా. ఎవరు తక్కువ మాట్లాడుతున్నారు ఇందులో ఏ రాజకీయ పార్టీ హుందాగా వ్యవహరిస్తుందో చెప్పండి, ఏ రాజకీయ నాయకుడు హుందాగా వ్యవహరిస్తున్నాడో చెప్పండి. అయినా నాయకుడు ఇది కేసీఆర్ పైన ఈ విమర్శలు చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఏం జరిగింది తెలంగాణ ఉద్యమ కాలంలో? రోజా లాంటి వాళ్ళు విమర్శించింది మనకు అప్పుడు తెలుగుదేశం నాయకురాలు. ఆమె తెలుగుదేశం నాయకురాలు గారు రాత్రి బారు ఉదయం దర్బారు అని ఇలా ఏదో మాట్లాడేది ఆమె. సో ఇలా కేసీఆర్కున్న ఈ అలవాటు ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రత్యేక దాడి చేశారు. అయినా రాజకీయ నాయకులు ఎంతమంది తాగని వాళ్ళు, నాలాగా టీ టొట్లను ఎంతమంది ఉన్నారు రాజకీయాల్లో. సో అందువల్ల అది వ్యక్తిగతంగా ఎప్పుడు విధానపరమైన విమర్శలు చేయాలి, విధానపరమైన ఇష్యూస్ పైన మనం ప్రశ్నించాలి తప్ప వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, వ్యక్తిగతంగా ఉండే అలవాట్ల విషయంలో కానీ, బలహీనతల విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడినా తప్పే. కానీ మాట్లాడతలేరా? రేవంత్ రెడ్డి హైట్ పైన, హరీష్ రావు హైట్ పైన మాట్లాడుకుంటలేరా? సో రేవంత్ రెడ్డి హరీష్ రావు హైట్ పైన ఎన్నిసార్లు కామెంట్ చేశారు? రేవంత్ రెడ్డి హైట్ పైన ఎంతమంది కామెంట్ చేశారు? ఇదేం కొత్త కాదు కదా. హైట్ల మీద బాడీ షేమింగ్ కూడా జరుగుతుంది కదా రాజకీయాల్లో. సో బాడీ షేమింగ్ జరుగుతుంది. ఎన్ని రకాలుగా మాట్లాడుకోవాలో అన్ని రకాలుగా రాజకీయ నిఘంటువే మారిపోయింది. ఇందులో మనం ఐసోలేటెడ్గా ఒక స్టేట్మెంట్ని తీసి ఈ ఐసోలేటెడ్గా ఆ స్టేట్మెంట్ పైన రియాక్ట్ కావడం వల్ల ఉపయోగం లేదు. ఇది ఓవరాల్గా పొలిటికల్ లాంగ్వేజే అభ్యంతరకర స్థాయికి వెళ్ళింది. అది ముఖ్యమంత్రి అనే స్థాయి, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఈ స్థాయి ఎప్పుడో పోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్. పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అన్నట్టుగా మారిపోయింది. ఇది మన తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఇంతకన్నా దారుణంగా ఉంది. ఇంతకన్నా దారుణంగా మాట్లాడుకుంటున్నారు ఒకరికొరు. సో కుటుంబ సభ్యుల్ని కూడా తీస్తున్నారు. ఇంకా తెలంగాణలో కనీసం కుటుంబ సభ్యులను తీసే రాజకీయ సంస్కృతి లేదు. అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాయకులు. అదొక అంత మేరకు మనం అప్రిషియేట్ చేయాలి. అక్కడైతే మన కుటుంబ సభ్యుల మీద కూడా కామెంట్లు, టార్గెట్లు చేసేటువంటి నీచ స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా దిగదారు. అందువల్ల ఇది మంచిది కాదు అనేది మనలాంటి వాళ్ళని చెప్తాం. అన్ఫార్చునేట్లీ దాన్నే మీడియా హైలైట్ చేస్తుంది, మీడియా దాని మీద డిబేట్లు పెడుతుంది, మీడియా దానికే తమ్మునేళ్ళు పెట్టి దాన్ని ప్రజెంట్ చేసుకుంటుంది. మీడియాకి కావాల్సింది మార్కెటింగ్. సో ఇలా కామెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ విధానాలని నేను వ్యతిరేకిస్తున్నానంటే మీరు డిబేట్ పెడతారా? మీరు పెట్టరు. తాగుబోతుల సంఘానికి ఆయన అధ్యక్షుడు వెంటనే తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు ఉంటారా, తాగిందా తాగలేదానో ఓ గంట సేపు దాని మీద నానా గోల ఉంటుంది. ఈ కేసీఆర్ తాగిందా, తాగలేదా, గ్లాస్ తాగిందా, సగం గ్లాస్ తాగిందా, పావు గ్లాస్ తాగిందా, క్వార్టర్ తాగిందా ఓ దాని మీద అమెరికా యుక్రెయిన్ సమస్య కన్నా చాలా పెద్ద సమస్య, దేశంలో ఇన్ఫ్లేషన్ కన్నా పెద్ద సమస్య, రూపాయి విలువ పతనం కన్నా పెద్ద సమస్య. తెలుగు ఛానల్ ఎక్కడన్నా ఇలాంటి ప్రజల జీవితాలకు సంబంధించిన సీరియస్ అంశాలపైన ఎన్ని డిబేట్లు నడిచాయి చెప్పండి మీకు? మణిపూర్ సమస్యకు పరిష్కారం అని డిబేట్ నడిచింది ఎక్కడన్నా? మీరు రూపాయి పతనం అవుతున్నది ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. మన రూపాయి పతనం వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి అని 4 స్పీకర్లు పెట్టి డిబేట్ పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏమైనా వీళ్ళు వాడిని అన్నారు, వాడు వీళ్ళు అన్నారు. ఈ గోలనే క్రేజ్ అంతే తప్ప నీకు. అందువల్ల మీడియా కూడా ఎందుకు కారణం. సోషల్ మీడియా ఇంతకన్నా దుర్మార్గం. ఆ తాగుబోతుల సంఘం అని తమిళలు పెడితే జనం దాన్ని ప్రెస్ చేసి చూస్తూనే ఉంటారు. నువ్వు రూపాయి పతనం అంటే ఏదో నాలంటోడు మాట్లాడితే చూస్తున్నారు, అది వేరే విషయం. నేను రూపాయి పతనం మీద మాట్లాడిన 50,000 మంది చూశారు. కానీ ఎంతమంది చూస్తున్నారు? మధ్యతరగతి ఖర్చు చేయడం తగ్గిపోయింది. లేటెస్ట్ డేటా
Q2 డేటా చూస్తే మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పడిపోయింది. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ కన్జంప్షన్ పడిపోయింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, హిందుస్థాన్ లీవర్ ఇలాంటి కంపెనీల కన్జంప్షన్ అమ్మకాలు కూడా పడిపోయాయి. ఇది చాలా సీరియస్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఇన్కమ్స్ స్టాగ్నేట్ అవుతున్నాయి, ఇన్కమ్స్ పెరగడం లేదు, డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గుతున్నాయి. ఈ సీరియస్ టాపిక్ ఇది పబ్లిక్ డేటా. దీనిపైన ఎన్ని టీవీ ఛానల్లో డిబేట్ పెట్టాను నాకు చెప్పండి. నేను ఒక్కనే మాట్లాడాను. నేను మాట్లాడుతున్న దాంట్లో 60,000 మంది చూశారు. జనం చూడనంటారు. మీడియాని అడిగితే ఏమంటారంటే ఇవి మా దగ్గర చూడరండి అంటారు. వీళ్ళెవరో జనాన్ని కలిసినట్టు. ఎందుకు చూడరు? నాకు చూశారు కదా మధ్యతరగతి ఖర్చు చేయడం తగ్గింది అని ఒక వీడియో ఉంటుంది. 60,000 మంది చూశారు. ఇప్పటికి ఎట్లా చూశారు మరి? ఎందుకు చూడరు? మీడియాకున్న దౌర్భాగ్యం కూడా ఉంది ఇక్కడ. రాజకీయాల్లో పతాక శీర్షికలు ఎప్పుడవుతాయి? అభ్యంతరకరంగా రాజకీయ నాయకులు మాట్లాడితేనే పేపర్లలో పేజీ వన్లు వేస్తారు. అభ్యంతరకరంగా మాట్లాడిన దాన్ని తీసుకొని డిబేట్ నడుపుతారు. అభ్యంతరకరంగా మాట్లాడిన దాన్ని ఇంకా అభ్యంతరకరంగా తమ్ముల్స్ పెట్టి అనంది అన్నట్టుగా, అనంది ఉన్నది లేనట్టుగా చూపి ఆ తమ్ముల్స్తో జనాన్ని అట్రాక్ట్ చేస్తారు. జనం కూడా అదే చూస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ జనం, అందరు కాదు. కానీ జనం వేరే కూడా చూస్తున్నారు. నా అనుభవం చెప్తున్నాను కదా. కానీ మీడియా అది సోషల్ మీడియా పట్టించుకుంటుందా? సో దాని మీద ఎన్ని యూట్యూబ్ ఛానల్ మీద మధ్యతరగతి ఖర్చు చేయడం తగ్గింది, మిడిల్ క్లాస్ కన్జంప్షన్ డేటా వచ్చింది, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కన్జంప్షన్ తగ్గింది అన్నది నేను చెప్పండి. ఎన్ని టీవీ ఛానల్ డిబేట్లు పెట్టారు రవిశంకర్? నేను చెప్పండి ఎన్ని యూట్యూబ్ ఛానల్లో తమ్నెయిల్ పెట్టి దీని మీద చర్చించా చెప్పండి. ఐ ఫైండ్ వెరీ రేర్. నేను అన్ని చూస్తానని అనను కానీ వెరీ రేర్. చూడరు అంటాను. నా చూశారు కదా 60,000 మంది. చూడకపోవడం ఏంటి? 60,000 ఎట్లా చూశారు మనది? అందువల్లే పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజం పోయింది. వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అనేది కారణం చెప్తారు. అది కూడా నిజం కాదు. నేను అందుకే చెప్పేది వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అంటే మరి నేను మాట్లాడుతూ 60,000 చూశారు కదా ఈజ్ దట్. కానీ అది మాట్లాడతారా? తాగుబోతున్న సంఘం అన్న దానిపైన ఇక టీవీలలో డిబేట్లు 4 రోజులు మీరు ఆపండి. ఇలాంటి కామెంట్ల పైన అసలు కవర్ చేయడం మానేయండి. ఎవరైనా మాట్లాడతారో చూడండి. రాజకీయ నాయకులు పొరపాటున కూడా మాట్లాడరు. మీడియా, సోషల్ మీడియా ఇగ్నోర్ చేయండి. ఇలాంటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని. నో పొలిటీషియన్ విల్ స్పీక్. పొలిటీషియన్ ఎందుకు మాట్లాడుతున్నాడు? మీడియా అదే చూపెడుతుంది, సోషల్ మీడియాలో అదే హైలైట్ అవుతుంది, ఆల్గరిథమ్స్ అవే పట్టుకుంటున్నాయి, జనం అవే ఆసక్తిగా చూస్తున్నారు కనుక వాళ్ళు అంటున్నారు. లేకపోతే దెర్ ఇస్ ఎ డిమాండ్, దెర్ ఇస్ ఎ సప్లై. మీరు డిమాండ్ లేకుండా చేయండి. మీరు ఒక వారం రోజులు మన సాధ్యం కాదు ఐడియల్గా. కానీ అన్ని టీవీ ఛానళ్ళు, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూర్చొని మేము ఒక వారం రోజులు ఈ చెత్త వ్యక్తిగత కామెంట్లు రాజకీయ నాయకులు ఎవరినో తిట్టుకుని కవర్ చేయము. సీరియస్ ఎకనామిక్ ఇష్యూస్, ప్రజల జీవితాలు, వీటిపైన చర్చిస్తాం అనండి. రాజకీయాల్లో వాళ్ళు మాట్లాడతారో చూడండి. ఇవే మాట్లాడతారు. అప్పుడు పొలిటీషియన్లు ఏం మాట్లాడతారు సార్? నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పడిపోయింది, దీనికి కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తారు. పొలిటీషియన్ అనే వ్యక్తి ప్రజల దృష్టిని ఎలా ఆకర్షించాలి అనే యాంగిలే. సీరియస్ అంశాలపైన ప్రజల దృష్టి ఉంటే దాని గురించే మాట్లాడతారు. సీరియస్ అంశాల గురించి ప్రజల దృష్టి లేదనుకోండి, వాళ్ళు ఏదైనా ట్రీవియల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. అందులో ఎవరి లోపం అంటే అందరిది లోపమే. తలా పాపం తిలా పిడికెడం.